Hello everybody, welcome to Suman Guru Education YouTube ఛానల్. మరి ఎప్పటిలాగానే ఏపీ హిస్టరీ నుంచి టాప్ 10 బిట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలోని ఏపీ హిస్టరీ నుంచి టాప్ 10 బిట్స్ని ఒకసారి మనం పరిశీలన చేసేద్దాం. బిట్ నెంబర్ టాప్ 1 మొదటి బిట్ని చూద్దాం. టాప్ 1 సైమన్ కమిషన్ ఆంధ్ర దేశంలో పర్యటించిన సంవత్సరంని గుర్తించండి. సైమన్ కమిషన్ ఆంధ్రదేశంలో పర్యటించిన సంవత్సరం క్రింది వాటిలో గుర్తించండి. 1926, 1927, 1928, 1929. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 1928 సరైనటువంటి జవాబు. సైమన్ కమిషన్ ఆంధ్రాలో పర్యటించిన సంవత్సరం 1928. ఇప్పుడు టాప్ సెకండ్ బిట్ని చూద్దాం. టాప్ సెకండ్ బిట్ మొదటి ఆంధ్ర మహాసభలో వివి రామదాస్ గారు ఆంధ్ర రాష్ట్ర తీర్మానంని ప్రవేశపెట్టారు. కాగా దానిని అడ్డుకున్న వారు ఎవరు క్రింది వారిలో గుర్తించండి. న్యాపతి సుబ్బారావు గారు, గాలిచర్ల హరిసర్వోత్తమరావు గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, చల్లా శేషగిరిరావు గారు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 న్యాపతి సుబ్బారావు సరైనటువంటి జవాబు. మొదటి ఆంధ్ర మహాసభలో వివి రామదాసు గారు ఆంధ్ర రాష్ట్ర తీర్మానంని ప్రవేశపెట్టగా దానిని న్యాపతి సుబ్బారావు గారు అడ్డుకున్నారు. టాప్ థర్డ్ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. టాప్ 3 శ్రీబాగ్ ఒప్పందంలో ఇటు కోస్తా ఆంధ్ర నుంచి కొంతమంది నాయకులు, అటు రాయలసీమ ప్రాంతం నుంచి కొంతమంది నాయకులు పాల్గొన్నారు. అయితే శ్రీబాగ్ ఒప్పందంలో పాల్గొన్న రాయలసీమ నాయకుల్లో కాని వారు ఎవరు గుర్తించండి. అంటే ఇక్కడ క్రింద ఆప్షన్లలో ముగ్గురు రాయలసీమ వాసులు ఉన్నారు, ఒకరు రాయలసీమ ఇతర వ్యక్తి ఉన్నారు. అతను ఎవరు గుర్తించండి. కొండ వెంకటప్పయ్య, సుబ్బరామిరెడ్డి, సీతారామిరెడ్డి, కడప కోటిరెడ్డి. జవాబు ఆప్షన్ 1 కొండ వెంకటప్పయ్య సరైనటువంటి జవాబు. కొండ వెంకటప్పయ్య గారు కోస్తా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. శ్రీబాగ్ ఒప్పందంలో రాయలసీమ నుంచి పాల్గొన్న నాయకులు సుబ్బారామరెడ్డి, సీతారామిరెడ్డి, కడప కోటిరెడ్డి. మరి వీరితో పాటు ఇదిగో మరొకిద్దరు పాల్గొన్నారు. ఆ ఇద్దరు రామకృష్ణారెడ్డి మరియు వరదాచారి. వీరు రామకృష్ణారెడ్డి మరియు వరదాచారి. చూడండి, శ్రీబాగ్ ఒప్పందంలో కడప నుంచి పాల్గొన్నారు. 5 మెంబర్స్ పాల్గొన్నారండి. ఈ శ్రీబాగ్ ఒప్పందంలో రాయలసీమ నుంచి 5 పాల్గొన్నారు. ఆ 5 సుబ్బారామిరెడ్డి, సీతారామిరెడ్డి, కడప కోటిరెడ్డి మరియు రామకృష్ణారెడ్డి, వరదాచారి. ఈ 5 శ్రీబాగ్ ఒప్పందంలో రాయలసీమ ప్రాంతం నుంచి పాల్గొన్నటువంటి నాయకులు. ఇది టాప్ 4th బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. టాప్ 4th బిట్ శ్రీబాగ్ ఒప్పందంలో పాల్గొన్న కోస్తా ఆంధ్ర నాయకుడు కానివారు ఎవరు. అంటే ఇప్పుడు శ్రీబాగ్ ఒప్పందంలో పాల్గొన్న రాయలసీమ వాసుల్ని మనం తెలుసుకున్నాం. మరి శ్రీబాగ్ ఒప్పందంలో పాల్గొన్న కోస్తా ఆంధ్ర నాయకుడు కానివారు ఎవరు చూద్దాం. ఇందులో 3 కోస్తా ఆంధ్ర నాయకులు ఉన్నారు, ఒకరు బయట వారు ఉన్నారు. జవాబు ఆప్షన్ 1 పి ఆనందాచార్యులు. ఈయన కోస్తా ఆంధ్ర అంటే శ్రీబాగ్ ఒప్పందంలో కోస్తా ఆంధ్ర నుంచి పాల్గొనని వ్యక్తి, ఇతరు పాల్గొలేదు. మిగిలిన 3 ఎవరు? పట్టాభి సీతారామయ్య, దేశీరాజు హనుమంతరావు, కొండ వెంకటప్పయ్య. ఈ 3 ఆంధ్ర ప్రాంతం నుంచి శ్రీబాగ్ ఒప్పందంలో పాల్గొన్నారు. టాప్ 5th బిట్ని ఇప్పుడు మనం చూద్దాం.
టాప్ 5th బిట్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన సంవత్సరం క్రింది వాటిలో ఏది గుర్తించండి. ప్రశ్న మరోసారి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన సంవత్సరం 1953, 1955, 1956, 1958. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 1955 సరైనటువంటి జవాబు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన సంవత్సరం 1955. టాప్ 6th బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. టాప్ 6th బిట్, క్రింది వారిలో సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారితో పాటు కొంతకాలం పనిచేసిన ఆంధ్రుడు ఎవరు గుర్తించండి. క్రింద 4 వ్యక్తుల్ని ఇచ్చాం కదా, ఈ క్రింది 4 వ్యక్తుల్లో ఒకరు సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారితో పాటు కొంతకాలం పనిచేసినటువంటి ఆంధ్రుడు ఉన్నారు. ఆయన ఎవరు గుర్తించండి. స్వామి సీతారాం, పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, పొట్టి శ్రీరాములు. సరైన సమాధానం ఆప్షన్ 4 పొట్టి శ్రీరాములు సరైనటువంటి జవాబు. టాప్ 7th బిట్ ఇప్పుడు మనం చూద్దాం. టాప్ 7th బిట్, 1948 సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల దేశ సమైక్యతకు ముప్పు వాటిల్లుతుంది అని అభిప్రాయపడిన కమిషన్ క్రింది వాటిలో ఏది గుర్తించండి. 1948 సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల దేశ సమైక్యతకు ముప్పు వాటిల్లబోతుంది అని అభిప్రాయపడిన కమిషన్ క్రింది వాటిలో ఏది గుర్తించండి. జేవీపీ రిపోర్ట్, కృష్ణమాచారి కమిషన్, వాంచు కమిషన్, థార్ కమిషన్. జవాబు ఆప్షన్ 4 థార్ కమిషన్ సరైన జవాబు. రాజస్థాన్ ఎడారి పేరు థార్ ఎడారి, గుర్తుపెట్టుకోండి, థార్ కమిషన్. టాప్ 8th బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రాసిన వారు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. ప్రశ్న మరోసారి, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రాసిన వారు ఎవరు. ఆప్షన్ 1 సరోజిని నాయుడు, ఆప్షన్ 2 డాక్టర్ పట్టాభి సీతారామయ్య, ఆప్షన్ 3 ముట్నూరి కృష్ణారావు, ఆప్షన్ 4 కొండా వెంకటప్పయ్య. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 డాక్టర్ పట్టాభి సీతారామయ్య సరైన జవాబు. టాప్ 9th బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. టాప్ 9th బిట్ చూడండి. ఆంధ్ర భీష్మ అన్న బిరుదు ఎవరికి ఉంది, దేశభక్త అన్న బిరుదు ఎవరికి ఉంది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రపు మొదటి హైకోర్టు చీఫ్ జస్టిస్ అదే ప్రధాన న్యాయమూర్తి ఎవరు, అలాగే ఆంధ్ర తిలక్ అన్న బిరుదు ఎవరికి ఉంది. ఇక్కడ వాటిని జత చేస్తే ఇక్కడ సరైనటువంటి ఆప్షన్ అనేది వస్తుంది. సరైన ఆన్సర్ ఈ ఆప్షన్లలో ఒకటి ఉంది. ఈ 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ సరైనది ఉంది. వాటిని జత చేయండి. ఆంధ్ర భీష్మ అన్న బిరుదు జ్ఞాపతి సుబ్బారావు గారిది. ఆంధ్ర భీష్మ అన్న బిరుదు, ఆంధ్ర భీష్మ అన్న బిరుదు ఎవరిదండి, జ్ఞాపతి సుబ్బారావు గారిది. దేశభక్త అన్న బిరుదు కొండా వెంకటప్పయ్య గారిది. మరి ఆంధ్ర తిలక్ అన్న బిరుదు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారిది. ఆంధ్ర రాష్ట్ర మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు గారు. కాబట్టి ఇక్కడ ఆన్సరు ఆప్షన్ 1 ఇది సరైనటువంటి జవాబు అవుతుంది. ఇప్పుడు టాప్ 10th బిట్, ఈ వీడియోకి లాస్ట్ బిట్ బట్ నాట్ లీస్ట్ 10వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. టాప్ 10th బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 10, నా జీవిత యాత్ర అనున్నది ఎవరి ఆత్మకథ. నా జీవిత యాత్ర అనున్నది ఎవరి ఆత్మకథ. టంగుటూరి ప్రకాశం, కొండా వెంకటప్పయ్య, భూపతి వెంకటపతిరాజు,
అయ్యదేవర కాళేశ్వరరావు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1. నా జీవిత యాత్ర అనున్నది టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆత్మకథ, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర కాదండి, స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ అనే విషయం గుర్తుపెట్టుకోండి. నా జీవిత యాత్ర అని టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన ఆత్మకథని తాను రాసుకున్నారు. ఈ వీడియోలో టాప్ 10 బిట్స్ని మనం తెలుసుకున్నాం కదా. మరో వీడియోలో మరో టాప్ 10 బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వీడియో ఒక లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకి వీడియోని షేర్ చేయండి. మరో టాప్ 10 బిట్స్తో మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.